టాలీలో మీకు ఇక్కడ డేటా అని చూడండి మా, ఇక్కడ డేటా పైన బ్యాకప్ అని ఉంటుంది చూడండి, బ్యాకప్ లైక్ ఇవి వచ్చి ఎంట్రీ 1. ఎంట్రీస్ అనే మీకు ఇలాగ అడుగుతుంది అనమాట. సో మన కంపెనీ నేమ్ ఏంటి, తుకారం కదా, సో తుకారం అని టైప్ చేసేసండి. ఇది కంపెనీకి సంబంధించినటువంటి డేటా చూడండి. ప్రతి కంపెనీకి మీకు 6 డిజిట్స్ కోడ్తో మీకు నెంబర్స్ అనేది ఉంటుందన్నమాట. 6 డిజిట్స్ కోడ్స్తో మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి కంపెనీకి మీకు 6 డిజిట్స్తో ఉంటుందన్నమాట. ఈ 6 డిజిట్స్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ 1 ఎంట్రీ చేస్తే కనుక ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ అప్ అనేది కూడా మీకు ఏంటంటే ఏ డ్రైవ్లో కావాలో ఎక్కడ అనేది కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాకప్ డెసిగ్నేషన్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్తుందంటే సి డ్రైవ్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటే అప్ అని ఇస్తాను. సపోజ్ నాకు డెస్క్టాప్లోకి కావాలి అనుకున్నా, అప్పుడు నేను అలాగే అప్ అని ఇచ్చేసి ఇక్కడ డెస్క్టాప్ అని చూడండి మా ఫోల్డర్, డెస్క్టాప్లోకి ఇచ్చేసి ఎంట్రీ ఇచ్చేసాను. ఎంట్రీ అని ఇస్తాను. నాకు ఏ కంపెనీ కావాలి, తుకారం కంపెనీ. ఇలాగ మీకు ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీలు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఒక కంపెనీ చాలు, నాకు ఒక కంపెనీని ఇచ్చేసి నెక్స్ట్ ఎండ్ లిస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు మన కంపెనీకి సంబంధించినటువంటి ఫోల్డర్ డేటా అనేది ఏ ఫోల్డర్లో ఉంటుంది, డెస్క్టాప్లో. సో ఇక్కడ మనకి 1000334తో సేవ్ అయి ఉంటుంది, 1000334తో సేవ్ అయి ఉంటుంది అనమాట. జస్ట్ ఎంట్రీ ఇచ్చేసాను, ఎండ్ లిస్ట్ అనేది ఎంట్రీ ఇచ్చేస్తాను. సింపుల్ థింగ్. ఇప్పుడు మీకు ఈ కంపెనీకి సంబంధించిన డేటా అనేది వచ్చేస్తుంది. ఎక్కడ ఉంటుందో చూద్దాం. డెస్క్టాప్లో ఉంటుంది అన్నాం కదా, మీరు డెస్క్టాప్లోకి రండి. ఇప్పుడు నేను డెస్క్టాప్లోకి వచ్చేస్తానే 1000334 ఇక్కడ డెస్క్టాప్లో కూడా వచ్చేసింది. మనం ఏదైతే చేసామో అది డెస్క్టాప్లోకి వచ్చింది. ఇది మీకు ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు అనమాట. ఇది జిప్ ఫైల్లో ఉంటుంది. మీరు మళ్ళీ మనం ఈ డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనకి బ్యాకప్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా